హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ అమ్మాయి అండ్ గుంటూరు అబ్బాయి ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 PM అవుతుంది. ఈ టైంలో హడావిడిగా ఎక్కడికి బయలుదేరాము అని అనుకుంటున్నారా? రాజమండ్రి తర్వాత ఒక విలేజ్కి వెళ్తున్నాము. బట్ ఆ విలేజ్ ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నప్పుడు టైం వచ్చేసి 5:30 PM. అండ్ మేము గోదావరి బ్రిడ్జ్ దాటేసరికి అరౌండ్ 6-6:30 PM అయిపోయింది. రాజమండ్రి తర్వాత కాకినాడ రంగంపేట్ అని చెప్పి ఏడీబీ రోడ్ వస్తుంది. ఆ రోడ్ వైపు వెళ్ళాలి. ఆ రోడ్ వైపు వెళ్ళిన తర్వాత మనకి గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్తే ఒక రోడ్ చూపిస్తుంది. దానివల్ల మేము ఒక చిన్న రోడ్లోకి వెళ్ళి కార్ తీసుకొని కింద మీద పడుకుంటూ వెళ్ళాము. దానివల్ల ఒక పార్ట్ ఊడిపోయింది కార్ది. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయొద్దు. గూగుల్ తల్లిని నమ్ముకొని అస్సలు వెళ్ళొద్దు. రంగంపేట అని చెప్పి ఒక రోడ్ వస్తుంది. ఆ ఊర్లో నుంచి వెళ్తే ఇప్పుడు ఏ విలేజ్కి అయితే వెళ్తున్నామో ఆ విలేజ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో మేము ఫైనల్లీ ఆ విలేజ్కి వెళ్ళిపోయాము. అదేంటంటే దొడ్డిగుంట. ఇక్కడ ఒక అతను కనిపిస్తున్నారు కదా, రెడ్ షర్ట్ వేసుకొని ఇందాక కనిపించారు. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ తను బాగా హెల్ప్ చేశారు. యాక్చువల్గా మా కార్ పార్ట్ ఊడిపోతే తనే చెప్పారనమాట. ఇట్లా ఊడిపోయింది అంటే మళ్ళీ బైక్ తీసుకెళ్ళి మా అన్నయ్యని ఎక్కించుకొని వీడియోలో కనిపిస్తున్న తను మా అన్నయ్య. అండ్ తను తీసుకెళ్ళి అండ్ తనే వాటర్ పట్టి అలా చాలా హెల్ప్ చేశారు. తన పేరు వచ్చేసి దుర్గా ప్రసాద్. మీరు మాత్రం గూగుల్ని నమ్ముకొని వెళ్ళొద్దు. రంగంపేట రోడ్లోంచి వెళ్ళండి. అండ్ దొడ్డిగుంట విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా పిల్లలు లేని వారు కానీ లేదంటే కవల పిల్లలు కావాలనుకున్న వారు కానీ ఇక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో వాటర్ తాగితే కవల పిల్లలు కలుగుతారు లేదా సంతానం కలుగుతుందని ఆ ఊరు వాళ్ళది ఒక నమ్మకం. ఊరు వాళ్ళదనే కాదు, చాలా వీడియోస్లో కూడా వైరల్ అవుతుంది యూట్యూబ్లో, ఇన్స్టాలో. సో ఇక్కడ కనిపిస్తున్న లెవెల్ వరకు మనకి వెల్లో వాటర్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ డబ్బాను ఈ నెట్ ఇవన్నీ ఉంటాయి. మనం ఎన్ని వాటర్ అంటే అన్ని వాటర్ తీసుకెళ్ళొచ్చు. అంటే పర్టికులర్గా ఈ టైమింగ్లోనే వెళ్ళాలని ఏం లేదు, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బట్ అది చిన్న విలేజ్ కాబట్టి కొంచెం మార్నింగ్ టైమ్స్ వెళ్తేనే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న గుడిలాగా ఉంటుంది. ఇదేంటంటే సంతాన లక్ష్మి అమ్మవారి గుడి అనమాట. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే మాత్రం గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్ళొద్దు. రంగంపేట రోడ్లో నుంచి వెళ్ళండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ అమ్మాయి అండ్ గుంటూరు అబ్బాయి ఛానల్.